నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాల మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మిక్సీ జార్లోకి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి రబ్బలు వాటర్ లేకుండా పేస్ట్ చేసుకోవాలి కచ్చపచ్చగా. ఓకేనా. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకొని నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేగిన తర్వాత డ్రై చిల్లీ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. నేను 1/4 కేజీ అంత క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే క్యారెట్ కూడా చిన్నగా, చాలా చిన్నగా, మనకి నూనెలో ఫ్రై వేగిపోయేంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బీన్స్ కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా, చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే, అలాగే మనకి పచ్చి కొబ్బరి యూస్ చేయాలి. దీనికి పచ్చి కొబ్బరి బాగా గ్రేట్ చేసుకొని తురిమేసుకొని ఒక పిటికెడంతా, ఓకేనా, ఆ పిటికెడంతా మనము తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే టేస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చి మనము ఏదైతే పేస్ట్ మనం చేసుకున్నామో ఆ పేస్ట్ని, అంటే వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఆయిల్లోకి వేసుకొని బాగా పచ్చివాసన పోలే. ఎందుకంటే మనకి వెల్లుల్లిలో నుంచి కొంచెం రిలీజ్ అవుతుంది కదా, అదొక ఘాటు స్మెల్, అదంతా పోవాలన్నమాట, ఫ్రై అయిపోవాలి. తర్వాత మనము బీన్స్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే క్యారెట్ కూడా వేసుకోవాలి. మీకు అవసరం అయితే ఒక గరిటెంత వాటర్, గరిటెంతే చాలా, అవసరం లేదు ఎక్కువ కూడా, ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, వేగిపోతాయి. వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లేకపోతే మీరు మూత పెట్టేసుకుని కూడా టర్న్ చేసుకుంటూ ఉండొచ్చు, కలుపుకుంటూ ఉండొచ్చు. అంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోనే నేను సాల్ట్ కూడా వేసుకున్నా. సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది, మనకు అందరికీ తెలిసిందే. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి కలర్ అంతా బాగా ఈవెన్గా కలుస్తుంది కూడా. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. అంటే జొన్న రొట్టెలు అంటాయి కదా, అలాగా వాటిల్లోకి కూడా బాగుంటుంది. మీకు ఇంకొకటి చెప్పాలంటే, కొబ్బరి ఇంకా కొంచెం కొబ్బరి కూడా ఎక్కువ వేసేసుకొని డైరెక్ట్గా కూడా తినచ్చు, హెల్త్కి కూడా మంచిది. మీరు కావాలంటే ప్లెయిన్గా తినాలంటే కొంచెం గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు, బాయిల్ చేసుకొని దీంట్లోనే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అది కూడా మనం ప్లెయిన్గా తినేవచ్చు. అదైతే చపాతీలోకి బాగుంటుంది, ఇదైతే రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇది తిరుపతి స్టైల్లో మా ఇంట్లో ఎక్కువ చేస్తారండి, సూపర్గా ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారు. హోటల్లో కూడా మీరు వెళ్తే ఇలాగే పెడతారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత క్యాబేజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో కూడా మీరు ఇంకొంచెం హాఫ్ గరిటె అంత వాటర్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మనకి వాటర్గా ఉండకూడదు, ఫ్రైగానే ఉండాలి. ఇది క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఫ్రై కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా కారపొడి కానీ ఏ పొళ్ళు యూజ్ చేయం. బాగా ఫ్రై అయిన తర్వాత కొంతమంది పెసరపప్పు వేస్తారు, పెసరపప్పు దీంట్లోకి వేయకూడదు, అవసరం లేదు. చేరు కూడా ఇట్లాగా చూసారా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, తురిమింది, అది వేసుకొని దానిపైన మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే సూపర్గా రెడీ అయిపోతుంది. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. అది టేస్ట్ చేసుకొని తిన్న వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది, నిజంగానే అంత బాగుంటుంది. హెల్త్కి హెల్త్. మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా? క్యాబేజీ, క్యారెట్, బీన్స్ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేస్తే చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏం వంటలు కావాలో కొంచెం కామెంట్ చేస్తే ఆ వంట నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.